వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం రసాయన శాస్త్రంలో భాగంగా కేంద్రక రసాయన శాస్త్రం గురించి నేర్చుకుందాం. ఓకే, ఒక పరమాణువులో ఉండేటువంటి మధ్య భాగంలో ఉన్నటువంటి భాగాన్ని మనం కేంద్రకంగా పేర్కొంటాం. ఈ కేంద్రకం లోపల మనకి ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు అనేటువంటివి ఉంటాయి. ఈ ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉన్నటువంటి కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. మరియు ఈ కేంద్రకం ఆధారంగా జరిగేటువంటి రసాయన చర్యల ఆధారంగా మనకు ఉష్ణం అనేటువంటిది విడుదల కావడం జరుగుతుంది. మరి దీని గురించిన అధ్యయన శాస్త్రాన్ని మనము కేంద్రక రసాయన శాస్త్రంగా పేర్కొంటాము. ఈ కేంద్రక రసాయన శాస్త్రంలో ఉన్నటువంటి అంశాల గురించి నేర్చుకుందాం. సో మనకు ఇక్కడ చూసినట్లయితే ఒక పరమాణువు కనుక తీసుకున్నట్లయితే ఈ పరమాణువు అనేటువంటిది ఈ రకంగా మనకి విభజించడానికి వీలు లేనటువంటి అతి సూక్ష్మమైనటువంటి కణాన్నే పరమాణువుగా పేర్కొంటాము. సో ఈ పరమాణువులో ఉన్నటువంటి మధ్య భాగంలో కేంద్రకం అనేటువంటిది ఉంటుంది. ఈ కేంద్రకం లోపల మనకి ద్రవ్యరాశి మొత్తం కూడా కేంద్రీకృతమై ఉంటుంది. అయితే ఇప్పుడు పరమాణువులోని కణాలు అని అంటే ఇక్కడ ప్రోటాన్ మరియు న్యూట్రాన్ అనేటువంటివి మనకి ఇక్కడ ఉండడం అనేటువంటి జరుగుతుంది. కేంద్రకం లోపల ప్రోటాన్ మరియు న్యూట్రాన్ అదేవిధంగా ఎలక్ట్రాన్ అనేటువంటివి ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో కణాలన్నింటి ద్రవ్యరాశిని కనుక చూసినట్లయితే కణాలన్నింటి ద్రవ్యరాశి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తం ద్రవ్యరాశి కంటే కూడా ఆ పరమాణువు ద్రవ్యరాశి అనేటువంటిది కొంత తక్కువగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు ప్రోటాన్ మరియు న్యూట్రాన్ల యొక్క ద్రవ్యరాశిని కొలిచి మరి మొత్తంగా పరమాణువు యొక్క ద్రవ్యరాశి కనుక కొలిచినట్లయితే ఈ మొత్తంగా ఉన్నటువంటి పరమాణు ద్రవ్యరాశి ఏదైతే ఉందో ఆ ద్రవ్యరాశి అనేటువంటిది కొంత తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో దీనినే మనము ద్రవ్యరాశి లోపం అని అంటాము. ద్రవ్యరాశి లోపం అని పేర్కొంటాము. ద్రవ్యరాశి లోపం ఆధారంగానే మనకి శక్తి విడుదలవ్వడం అనేటువంటి జరుగుతుంది. ద్రవ్యరాశి లోపం అనగా పరమాణువులోని కణాలన్నింటి ద్రవ్యరాశి మొత్తం కన్నా కూడా పరమాణువు యొక్క మొత్తం ద్రవ్యరాశి తక్కువగా ఉండడాన్నే ద్రవ్యరాశి లోపం అని అంటాము. ఈ ఏదైతే ద్రవ్యరాశి లోపించిందో ఈ లోపించిన ద్రవ్యరాశికి సమానమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మరి ఎక్కడ ఉపయోగపడింది అని అంటే ద్రవ్యరాశి లోపించింది అని అంటే దానికి సమానమైనటువంటి శక్తి అనేటువంటిది ఉంటుంది. ఆ శక్తి ఎక్కడ ఉంది అని అంటే ఈ ప్రోటాన్లు న్యూట్రాన్లు ఏవైతే కేంద్రకంలో ఉన్నాయో ఈ ప్రోటాన్లు న్యూట్రాన్లను కేంద్రకం లోపల బంధించి ఉంచడానికి ఆ శక్తి అనేటువంటిది అవసరమైంది. అందుకోసమే కొంత ద్రవ్యరాశి లోపించడం జరిగింది. దాన్నే ద్రవ్యరాశి లోపంగా పేర్కొంటున్నాం. కేంద్రకం లోపల ప్రోటాన్లను న్యూట్రాన్లను బంధించి ఉంచడానికి కొంత శక్తి అవసరమైంది. ఆ శక్తికి సమానమైనటువంటి ద్రవ్యరాశి లోపించడం జరిగింది. దాన్నే ద్రవ్యరాశి లోపంగా పేర్కొంటాము. సో ఈ శక్తి ఏదైతే ఉందో ఈ శక్తిని మనము కేంద్రక బంధన శక్తి అని పేర్కొంటాము. ఆ శక్తినే మనము కేంద్రక బంధన శక్తిగా పేర్కొంటాము. మనము నెక్స్ట్ స్లైడ్ లోపల ఈ శక్తికి మరియు ద్రవ్యరాశికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని మనకి ఐన్స్టీన్ ఈక్వేషన్ ద్వారా చూడవచ్చు. ఇక్కడ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ అని అంటాము. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ అంటే ద్రవ్యరాశి లోపించినప్పుడు దానికి సమానమైనటువంటి శక్తి విడుదల అవ్వడం, శక్తి లోపించినప్పుడు దానికి సమానమైనటువంటి ద్రవ్యరాశి సృష్టించబడడం అనేటువంటిది జరుగుతుంది. దీన్నే ద్రవ్యరాశి శక్తి తుల్యత నియమం అని అంటాము. ద్రవ్యరాశి శక్తి తుల్యత నియమంను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని ఇంతకుముందు మనకి పోటీ పరీక్షల్లో అడిగినటువంటి సందర్భం. మరి ద్రవ్యరాశి శక్తి తుల్యత నియమాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఐన్స్టీన్ అని గుర్తుపెట్టుకోండి. ద్రవ్యరాశి శక్తి తుల్యత నియమం అంటే ఏంటి అని అంటే ద్రవ్యరాశి విధ్వంసం అయినప్పుడు దానికి సమానమైనటువంటి శక్తి పుడుతుంది. ద్రవ్యరాశి ఎంతైతే విధ్వంసం అవుతుందో దానికి సమానమైనటువంటి శక్తి పుడుతుంది. అదేవిధంగా శక్తి కనుక అదృశ్యమైనట్లయితే, ఎనర్జీ అనేటువంటిది అదృశ్యమైనట్లయితే దానికి సమానమైనటువంటి ద్రవ్యరాశి పుట్టడం అనేటువంటి జరుగుతుంది. దీనినే ద్రవ్యరాశి శక్తి తుల్యత నియమంగా పేర్కొంటాము. దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఐన్స్టీన్. దీనికి సంబంధించినటువంటి ఈక్వేషన్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్. ఈ ఏదైతే ఉందో దాన్ని మనం శక్తిగా పేర్కొంటాము. ఇక్కడ ఎం ఏదైతే ఉందో దాన్ని ద్రవ్యరాశిగా పేర్కొంటాము. ఈ అనేటువంటిది శక్తి, దీన్ని కేంద్రక బంధన శక్తి కూడా పేర్కొంటాము. ఎం అనేటువంటిది ద్రవ్యరాశి, పరమాణు ద్రవ్యరాశి. సి అనేటువంటిది వెలాసిటీ ఆఫ్ లైట్, కాంతి వేగం ఏదైతే ఉందో ఆ కాంతి వేగం. ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇక్కడ ద ఎం అని గుర్తుపెట్టుకోండి. సో వీటి మధ్య లోపల కాన్స్టాంట్ అనేటువంటిది సి, లైట్ వెలాసిటీ అనేటువంటిది స్థిరాంకంగా ఉండడం జరుగుతుంది. ఇది ద్రవ్యరాశి శక్తి తుల్యత నియమానికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ మరో అంశం కాంతి విద్యుత్ ఫలితంగా మనం పేర్కొంటాము. సో సోడియం, పొటాషియం ఇవి రెండు కూడా లోహాలు. ఇలాంటి క్షార లోహాలు ఏదైతే ఉన్నాయో ఈ క్షార లోహాల తలాల పైన మనకి
ఒక సరైనటువంటి పవనపుణ్యం కలిగినటువంటి కాంతి కిరణాలను ఈ రకంగా ప్రసరింపజేసినప్పుడు ఈ లోహ తలాల నుండి మనకు ఎలక్ట్రాన్లు అనేటువంటివి బయటికి రావడం జరుగుతుంది. ఈ లోహ తలాల నుండి ఎలక్ట్రాన్లు అనేటువంటివి బయటికి రావడం జరుగుతుంది. ఈ ఎఫెక్ట్నే మనము కాంతి విద్యుత్ ఫలితము అని అంటాము. కాంతి విద్యుత్ ఫలితం అని ఇంగ్లీష్ లోపల ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్గా పేర్కొంటున్నాం. కాంతి విద్యుత్ ఫలితం అని అంటే సోడియం పొటాషియం లాంటి క్షారలోహ తలాలపైన సరైన పౌనపుణ్యం గల కాంతి పడినప్పుడు ఆ లోహ తలం నుండి ఎలక్ట్రాన్లు బయటకు రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎంత పౌనపుణ్యం కలిగినటువంటి కాంతి పడినప్పుడు ఎలక్ట్రాన్లు బయటకు వస్తున్నాయో దాన్నే మనము థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. సో అంతకు ఎక్కువగా ఉన్నటువంటి కాంతి పడ్డప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. అంత పౌనపుణ్యానికి తక్కువగా ఉన్నటువంటి పౌనపుణ్యం కలిగిన కాంతి పడ్డప్పుడు ఎలక్ట్రాన్లు విడుదల కావు. దాన్నే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీగా పేర్కొంటాము. అందుకే ఇక్కడ సరైన పౌనపుణ్యంగా పేర్కొనడం జరిగింది. సో ఈ మొత్తం ఫలితాన్ని మనము కాంతి విద్యుత్ ఫలితము లేదా కాంతి విద్యుత్ ప్రభావంగా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్గా పేర్కొంటాము. ఈ రకంగా వెలువడినటువంటి ఎలక్ట్రాన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఫోటో ఎలక్ట్రాన్లు లేదా కాంతి ఎలక్ట్రాన్లు అని పేర్కొంటాము. కాంతి ప్రభావాన్ని కాంతి విద్యుత్ ప్రభావం అని, ఎలక్ట్రాన్లను కాంతి ఎలక్ట్రాన్లు అని పేర్కొనడం అనేటువంటిది జరిగింది. మరి ఈ కాంతి విద్యుత్ ఫలితము లేదా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అంటే మనకి ఐన్స్టీన్ అని గుర్తుపెట్టుకోండి. ద్రవ్యరాశి శక్తి తుల్యత నియమాన్ని అదేవిధంగా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఐన్స్టీన్. నెక్స్ట్ మనం చూద్దాము మరో సిద్ధాంతము, ప్లాంక్ క్వాంటం సిద్ధాంతము. ఈ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం అనేటువంటిది శక్తికి మరియు పౌనపుణ్యానికి మధ్యలో ఉన్నటువంటి న్యూ అనేటువంటిది ఫ్రీక్వెన్సీ, శక్తికి మరియు పౌనపుణ్యానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. మరి ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కనుక తీసుకున్నట్లయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క శక్తి అనేటువంటిది పౌనపుణ్యానికి అనులోమానుపాతం లోపల ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఈ ఎనర్జీ అనేటువంటిది ఈ అనులోమానుపాతం ఏదైతే ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ ఇక్కడ ఉందో ప్రపోర్షనాలిటీని తీసేసినప్పుడు ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. హెచ్ న్యూగా పేర్కొంటాం. ఈ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూగా పేర్కొంటాము. హెచ్ అనేటువంటిది ప్లాంక్స్ కాన్స్టాంట్ అని గుర్తుంచుకోండి. ఈ ప్లాంక్స్ కాన్స్టాంట్ యొక్క విలువను కనుక తీసుకున్నట్లయితే 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ పర్ సెకండ్గా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇదే హెచ్ వాల్యూని మనము ఎర్గ్స్ లోపల చూసినట్లయితే 6.625 ఇంటూ 10⁻⁻27 ఎర్గ్ సెకండ్గా గుర్తుంచుకోండి. ఇదేమో జౌల్ సెకండ్, ఇదేమో ఎర్గ్ సెకండ్. ఎర్గ్ పర్ సెకండ్ కాదు, జౌల్ సెకండ్, ఎర్గ్ సెకండ్ ఇంటూనే ఉంటుంది మధ్యలో. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6.625 10⁻⁻34, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6.625 10⁻⁻27 ఎర్గ్ సెకండ్. సో ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం అనేటువంటిది ఒక శక్తికి మరియు పౌనపుణ్యానికి మధ్య కలిగినటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. శక్తి అనేటువంటిది పౌనపుణ్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క ఎనర్జీ కనుక పెరిగినట్లయితే పౌనపుణ్యం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క ఎనర్జీ తగ్గినట్లయితే పౌనపుణ్యం కూడా తగ్గుతుంది, లేదా పౌనపుణ్యం తగ్గినప్పుడు ఎనర్జీ తగ్గుతుంది, పౌనపుణ్యం పెరిగినప్పుడు ఎనర్జీ పెరుగుతుంది. శక్తి అనేటువంటిది పౌనపుణ్యం పైన ఆధారపడి ఉంటుంది. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద న్యూ, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద న్యూ. ఈ ప్రపోర్షనాలిటీని తీసేసినప్పుడు మనకి కాన్స్టాంట్ అనేది రావడం జరుగుతుంది. హెచ్నే మనము ప్లాంక్ కాన్స్టాంట్గా పేర్కొంటాము. హెచ్ విలువలు ఇక్కడ వివిధ యూనిట్ల లోపల ఇవ్వడం జరిగింది. ఇది ప్లాంక్ క్వాంటం సిద్ధాంతానికి సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా ప్లాంక్ క్వాంటం సిద్ధాంతాన్ని మనకి మ్యాక్స్ ప్లాంక్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. అందుకే ఆయన పేరు మీదుగానే ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం అని ఆయన పేరు మీదుగానే ఇక్కడ తీసుకున్నటువంటి స్థిరాంకాన్ని ప్లాంక్ స్థిరాంకంగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటిది ఈ కేంద్రక రసాయన శాస్త్రంని కనుక చూసినట్లయితే మనకు ఉన్నటువంటిది రేడియో ధార్మికత అనేటువంటి ముఖ్యమైన అంశము. సో రేడియో ధార్మికత అనేటువంటిది రెండు రకాలు. సహజ రేడియో ధార్మికత, ఇంగ్లీష్ లోపల రేడియో యాక్టివిటీ అని అంటాము. న్యాచురల్ రేడియో యాక్టివిటీ అని అంటాము. న్యాచురల్ రేడియో యాక్టివిటీ అంటే ఏంటి అని అంటే పరమాణు సంఖ్య 83 కన్నా ఎక్కువ గల మూలకాల కేంద్రకాలు ఏవైతే ఉన్నాయో, పరమాణు సంఖ్య 83 కన్నా ఎక్కువగా ఉన్నటువంటి పరమాణు కేంద్రకాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అస్థిరంగా ఉండడం అనేటువంటిది ఉంటుంది. సో పరమాణు సంఖ్య పెరిగింది కాబట్టి అస్థిరత్వం అనేటువంటిది ఉంటుంది. ఈ అస్థిరత్వం వలన కొన్ని రకాల వికిరణాలను ఉద్గారం చేస్తున్నాయి.
ఈ అస్థిరత్వం వలన కొన్ని రకాల వికిరణాలను బయటకి విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ రకంగా వికిరణాలను విడుదల చేసిన కారణంగా ఆ 83 కన్నా ఎక్కువ ఉన్నటువంటి అధిక మూలకాలు ఏవైతే భార మూలకాలు ఏవైతే ఉన్నాయో ఆ భార మూలకాలు అనేటువంటివి విఘటనం చెందడం జరుగుతుంది. ఈ రకంగా అస్థిరత్వం కారణంగా వికిరణాలను ఉద్గారం చేస్తూ విఘటనం చెందడాన్నే సహజ రేడియో ధార్మికతగా పేర్కొంటాము. సహజ రేడియో ధార్మికతగా పేర్కొంటున్నాము. ఇక్కడ ఇవి సహజంగానే అవి విఘటన చెందడం జరుగుతుంది. మనం ఏ రకమైనటువంటి మన ప్రమేయం ఏమీ లేదు కాబట్టి సహజ రేడియో ధార్మికతగా పేర్కొంటాము. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ వికిరణాలను రేడియేషన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఇది సహజ రేడియో ధార్మికత. మరి సహజ రేడియో ధార్మికతను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరనంటే హెన్రీ బెక్వెరెల్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఈ సహజ రేడియో ధార్మికతని హెన్రీ బెక్వెరెల్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఈ సహజ రేడియో ధార్మికతని కనుగొనడం జరిగింది. సో రేడియో ధార్మికత లోపల వికిరణాలు అనేటువంటివి బయటికి రావడం అనేటువంటిది చెప్తున్నాం. సో ఇక్కడ 83 కన్నా అధికంగా ఉన్నటువంటి పరమాణు అనేటువంటిది కొన్ని రకాల వికిరణాలను బయటికి పంపిస్తూ 2 మూలకాలుగా ఈ రకంగా విఘటనం చెందడం అనేటువంటిది జరుగుతుంది. 2 తక్కువ స్థాయి పరమాణు సంఖ్యలు కలిగినటువంటి మూలకాలుగా విఘటన చెందడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ విడుదల చేసేటువంటి వికిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ వికిరణాలు అనేటువంటివి 3 రకాలు. ఆల్ఫా వికరణము మరియు బీటా వికరణము, అదే గామా వికరణము. వీటి యొక్క సింబల్స్ ఈ విధంగా ఉంటాయి. ఆల్ఫా, బీటా, గామా వికరణాలు అనేటువంటివి ఈ రకంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ సహజ రేడియో ధార్మిక పదార్థాలకి ఉదాహరణలు కనుక చూసినట్లయితే యురేనియం మరియు థోరియం. థోరియం అనేటువంటిది పరమాణు సంఖ్య అనేటువంటిది 90 అని గుర్తుపెట్టుకోండి. థోరియం 90 ఏదైతే ఉందో ఇది 83 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనకి సహజ రేడియో ధార్మికతకి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఈ విధంగా యురేనియం మరియు థోరియం అనేటువంటివి సహజ రేడియో ధార్మికతకి ఉదాహరణలు. అంటే ఇవి తమంతట తాముగానే వికిరణాలను ఉత్పత్తి చేస్తూ విఘటనం చెంది 2 తక్కువ స్థాయి మూలకాలుగా ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే కృత్రిమ రేడియో ధార్మికత. సో ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ అని అంటాము. ఈ ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీని ఏ రకంగా మనం సాధిస్తాము అని అంటే అధిక శక్తి కలిగినటువంటి ఆల్ఫా కణాలు లేదా ప్రోటాన్లు లేదా న్యూట్రాన్లను మనం ఏం చేస్తున్నాం, ఉపయోగించి ఒక పరమాణువును వేరొక పరమాణువుగా మార్చుతున్నాం. ఒక పరమాణువుని, ఒక రకమైనటువంటి ఎక్స్ అనేటువంటి పరమాణువుని మనం వై పరమాణువుగా వాడుతున్నాం. ఏ రకంగా మరి ఆల్ఫా కణాలను కావచ్చు, ప్రోటాన్లను కావచ్చు, న్యూట్రాన్లను కావచ్చు. ఆల్ఫా కణాలు, ప్రోటాన్లు, న్యూట్రాన్లను ఉపయోగించి ఒక పరమాణువును మరొక పరమాణువుగా మారుస్తున్నాం. ఎక్స్ అనేటువంటి పరమాణువును వై అనేటువంటి పరమాణువుగా మార్చడం అనేటువంటి జరుగుతుంది. సో దీన్నే కృత్రిమ పరివర్తనం అని పేర్కొంటాం. ఆర్టిఫిషియల్ ట్రాన్స్ఫార్మేషన్ అని అంటాం, కృత్రిమ పరివర్తనం అని అంటాం. సో ఎప్పుడైతే ఒక పరమాణువును వేరొక పరమాణువుగా మనం మార్చడం జరిగిందో, సో ఆ కృత్రిమ పరివర్తనం తర్వాత తేలిక మూలకాలు కూడా అంటే 83 పరమాణు సంఖ్య 83 కన్నా తక్కువ ఉన్నటువంటి మనకి ఏవైతే మూలకాలు ఉన్నాయో తేలిక మూలకాలు అని పేర్కొంటున్నాం కదా. సో పరమాణు సంఖ్య 83 కన్నా తక్కువగా ఉన్నటువంటి మూలకాలు, తేలిక మూలకాలు కూడా రేడియో ధార్మిక పదార్థాలుగా మార్చవచ్చు. సో ఇప్పుడు ఎక్స్ అనేటువంటి మూలకం అనేటువంటిది పరమాణు సంఖ్య 83 కన్నా తక్కువగా ఉన్నటువంటి మూలకం. దీన్ని మనము ఆల్ఫా, ప్రోటాన్, న్యూట్రాన్లను ఉపయోగించి ఎక్స్ని వైగా మారుస్తున్నాము. వై అనేటువంటిది కొంచెము అధిక పరమాణు సంఖ్య కలిగినటువంటి మూలకం అయినప్పుడు ఈ వై అనేటువంటిది మనకి రేడియో యాక్టివిటీని ప్రదర్శిస్తుంది. సో ఈ రకమైనటువంటి కృత్రిమ రేడియో ధార్మికతని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త క్యూరీ అని గుర్తుపెట్టుకోండి. మేడం క్యూరీ అని అంటాం కదా. మేడం క్యూరీతో పాటు వారిద్దరు దంపతులు కూడా ఈ కృత్రిమ రేడియో ధార్మికతమైన ప్రయోగాలు జరపడం అనేటువంటి జరిగింది. ఉదాహరణలుగా మనము నెప్ట్యూనియం మరియు ప్లూటోనియం అనేటువంటి 2 మూలకాలని మనము ఇక్కడ ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ, కృత్రిమ రేడియో ధార్మికతకి ఉదాహరణలుగా పేర్కొనడం జరిగింది. సో వీటిని మనం ఆల్ఫా, ప్రోటాన్, న్యూట్రాన్లను ఉపయోగించి నెప్ట్యూనియంని మరో భారమూలకంగా మార్చి దాని నుంచి మనము రేడియో యాక్టివిటీని పొందవచ్చు, రేడియో ధార్మికతని పొందవచ్చు. ఇది కృత్రిమ రేడియో ధార్మికతకి సంబంధించినటువంటి అంశం. సాధారణంగా రేడియో ధార్మికత లోపల ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఆల్ఫా, బీటా, గామా వికిరణాలు అనేటువంటివి ఉద్భవించడం జరుగుతుంది. తద్వారా మూలకాలు విఘటనం చెందుతాయి. సో మరి ఇక్కడ వికరణాలు ఏవైతే ఉన్నాయో ఆల్ఫా వికరణము, బీటా వికరణము, గామా వికరణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లక్షణాలను ఒకసారి చూసినట్లయితే ముందుగా మనకి ఆల్ఫా కణాల లక్షణాలు. ఆల్ఫా కణం లోపల మనకి 2 ప్రోటాన్లు మరియు 2 న్యూట్రాన్లు అనేటువంటివి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 2 ప్రోటాన్లు అదేవిధంగా 2 న్యూట్రాన్లు అనేటువంటివి ఆల్ఫా కణం లోపల ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో మనకి హీలియం అనేటువంటి ఒక పరమాణు అనేటువంటిది ఉంది. హీలియం యొక్క పరమాణు సంఖ్యను కనుక తీసుకున్నట్లయితే 2.
హీలియం యొక్క పరమాణు సంఖ్యను కనుక తీసుకున్నట్లయితే 2 సార్లు అయనీకరణం చెందిన హీలియం పరమాణువుతో సమానము ఆల్ఫా కణము. అంటే ఒకసారి అయనీకరణం అని అంటే హీలియం నుంచి మనము ఒక ఎలక్ట్రాన్ని తీసేస్తే He+1 అనేటువంటిది రావడం జరుగుతుంది. అప్పుడు ఈ He+1ని తీసుకొని మరోసారి అయనీకరణం చెందించాలి. ఇక్కడ ఏమంటున్నాం, 2 సార్లు అయనీకరణం చెందించిన హీలియం పరమాణుతో సమానం అని అంటున్నాం. కాబట్టి He+1ని తీసుకొని ఇక్కడ ఏర్పడేటువంటి He+1ని తీసుకొని మరో ఎలక్ట్రాన్ కనుక తీసినట్లయితే మనకి He+2 అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, హీలియం యొక్క పరమాణు సంఖ్య 2 అని అన్నాం. హీలియం యొక్క పరమాణు సంఖ్య 2 అయినప్పుడు హీలియం పరమాణు లోపల ఈ రకంగా ఉంటుంది. సో హీలియం పరమాణు లోపల మనకి 2 ఎలక్ట్రాన్లు అనేటువంటివి కక్షలలో తిరుగుతూ ఉంటాయి. హీలియం పరమాణు యొక్క మధ్య భాగం లోపల 2 ప్రోటాన్లు మరియు 2 న్యూట్రాన్లు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్ల సంఖ్యకి సరి సమానంగా మనకి ప్రోటాన్ల సంఖ్య అనేటువంటిది ఉంటుంది. 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తున్నాం, 2 సార్లు అయనీకరణ సాధించిన కారణంగా ఇక్కడ ఇదే హీలియంని తీసుకొని ఒకసారి అయనీకరణం చెందిస్తే ఈ 2 ఎలక్ట్రాన్ల నుండి ఒక ఎలక్ట్రాన్ బయటికి పోయి మనకి He+ అనేటువంటిది ఏర్పడడం జరిగింది. ఏర్పడేటువంటి He+1ని మరోసారి అయనీకరణం చెందిస్తే రెండవ ఎలక్ట్రాన్ కూడా పోయి He+2 అనేటువంటిది ఏర్పడడం జరిగింది. ఆ రకంగా He+2 ఏర్పడ్డప్పుడు మనకి ఈ 2 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండవు, బయటికి వెళ్ళిపోయినాయి. కాబట్టి మిగిలిపోయినటువంటిది 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు. అందుకే ఆల్ఫా కణం లోపల 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఉంటాయని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి 2 సార్లు అయనీకరణ చెందిన హీలియం పరమాణువుతో ఆల్ఫా కణం అనేటువంటిది సమానంగా ఉంటుంది. సో ఈ కణం యొక్క ద్రవ్యరాశి ప్రోటాన్ ద్రవ్యరాశికి 4 రెట్లుగా ఉంటుంది. ప్రోటాన్ ద్రవ్యరాశికి ఈ కణం యొక్క ద్రవ్యరాశి, ఆల్ఫా కణం యొక్క ద్రవ్యరాశి అనేటువంటిది మనకి ఇక్కడ చూడండి, ప్రోటాన్లది న్యూట్రాన్లది ద్రవ్యరాశి దాదాపుగా సమానంగా ఉంటుంది. సో 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఉన్నాయి కాబట్టి అందుకే 4 రెట్లుగా ప్రోటాన్ ద్రవ్యరాశికి ఆల్ఫా కణం యొక్క ద్రవ్యరాశి ఉండడం జరుగుతుంది. ఇది ఆల్ఫా కణానికి సంబంధించినటువంటి సమాచారం. మరికొన్ని అంశాలను పరిశీలించినట్లయితే ఈ ఆల్ఫా కణాల యొక్క ఆవేశం అనేటువంటిది ప్రోటాన్ యొక్క ఆవేశానికి రెట్టింపుగా ఉంటుంది. ప్రోటాన్కి ఉండేటువంటి ఏదైతే పాజిటివ్ ఛార్జ్ ఉంటుందో దానికి రెట్టింపు సంఖ్యలో, ఇది 2 ప్రోటాన్లతో సమానం కాబట్టి ఒక ప్రోటాన్కి ఉండేటువంటి ఆవేశానికి రెట్టింపు సంఖ్య లోపల ఆవేశం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, వాయువులని అధికంగా అయనీకరణిస్తాయి. ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో ఆ గ్యాసెస్ని అయనైజేషన్ చెందించడం లోపల ఆల్ఫా కణాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఒక పదార్థం గుండా చొచ్చుకొని పోయే సామర్థ్యాన్ని కనుక చూసినట్లయితే ఆ పదార్థం గుండా చొచ్చుకొని పోయే సామర్థ్యం అనేటువంటిది ఈ ఆల్ఫా కణాలకి తక్కువగా ఉంటుంది. అంటే ఒక పదార్థాన్ని, ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకున్నప్పుడు ఈ పదార్థం గుండా ఆల్ఫా కణం వెళ్ళాలి అని అంటే ఆ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. విద్యుత్ క్షేత్రం లోపల నెగిటివ్, మనం ఇంతకుముందే చెప్పుకున్నాము He+2కి ఇది సమానం అని అన్నాము. He+2 లోపల మనకి పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉంది. మనం ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల ఈ ఆల్ఫా కణాలను ప్రవేశపెట్టినప్పుడు నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో రుణ ఫలక వైపుకి ఇవి వంగి ప్రయాణిస్తాయి ఆల్ఫా కణాలు. అదేవిధంగా అయస్కాంత క్షేత్ర ప్రభావానికి కూడా లోనవుతాయి ఆల్ఫా కణాలు. నెక్స్ట్ మనం చూసినట్లయితే బీటా కణాలు. ఈ బీటా కణాల యొక్క లక్షణాలు కనుక చూసినట్లయితే ఈ బీటా కణాలు అనేటువంటివి పరమాణు కేంద్రకం నుండి బయటకు వచ్చేటువంటి ఎలక్ట్రాన్లు. ఏదైనా ఒక పరమాణు నుండి బయటకు వచ్చేటువంటి ఎలక్ట్రాన్నే బీటా కణంగా పేర్కొంటాం. అంటే ఎలక్ట్రాన్నే బీటా కణం అని అనుకోవచ్చు. ఇవి కూడా వాయువులని అయనీకరిస్తాయి. పదార్థం గుండా చొచ్చుకొని పోయే సామర్థ్యం ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి ఆల్ఫా కణాల కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. విద్యుత్ క్షేత్రం లోపల ధనపలక వైపు ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పాను, బయటకు వచ్చేటువంటి ఎలక్ట్రాన్లు అంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి బీటా కణాలు సాధారణంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపుకి వంగి ప్రయాణిస్తాయి, ధనపలక వైపు వంగి ప్రయాణిస్తాయి. ఇవి కూడా ఛార్జ్ ఉన్న కారణంగా అయస్కాంత క్షేత్ర ప్రభావానికి లోనవుతాయి. ఇది బీటా కణాల లక్షణాలు. నెక్స్ట్ మనము గామా కిరణాల యొక్క ధర్మాలు కనుక చూసినట్లయితే ఈ గామా కిరణాలు అనేటువంటివి సాధారణంగా ఇవి మనము ఆల్ఫా పార్టికల్ బీటా పార్టికల్ అని అంటాము. కానీ ఇక్కడ ఈ గామా ఏవైతే ఉందో ఇవి కణాలు కావు, ఇవి విద్యుత్ అయస్కాంత తరంగాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్గా పేర్కొంటాము. వీటికి అయనీకరణ సామర్థ్యం చాలా తక్కువ. ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి ఆల్ఫా బీటా ఏవైతే ఉన్నాయో అవి వాయువులని అయనీకరిస్తాయి, కానీ వీటికి అయనీకరణ సామర్థ్యం అనేటువంటి తక్కువ, ఎందుకంటే రేడియేషన్ కాబట్టి. సో పదార్థం గుండా చొచ్చుకొని పోయే సామర్థ్యం అనేటువంటిది ఆల్ఫా బీటాల కంటే ఎక్కువ. అవి కణాలు కాబట్టి ఏదైనా ఒక పదార్థం గుండా చొచ్చుకొని పోవాలి అని అంటే వాటికి సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కానీ ఈ గామా ఏదైతే ఉందో ఈ గామా కిరణాలు అనేటువంటివి సాధారణంగా తరంగాలు కాబట్టి చొచ్చుకొని పోయే సామర్థ్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ చొచ్చుకొని పోయే సామర్థ్యం అనేటువంటిది ఆల్ఫాతో బీటాని కంపేర్ చేసినప్పుడు బీటాకి ఎక్కువగా ఉంటుంది. బీటాతో గామాని కంపేర్ చేసినప్పుడు గామాకి ఎక్కువ ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇది చొచ్చుకొని పోయే సామర్థ్యం యొక్క ఆల్ఫా బీటా గామా కిరణాల యొక్క
అనుక్రమం. నెక్స్ట్ వీటిపై విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల ప్రభావం అనేటువంటిది ఉండదు. ఆల్రెడీ ఇవే విద్యుత్ అయస్కాంత తరంగాలు కాబట్టి విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల ప్రభావం అనేటువంటిది ఉండదు. ఇది ఆల్ఫా, బీటా మరియు గామాలకు సంబంధించినటువంటి సమాచారం. సో నెక్స్ట్ రేడియో ధార్మిక పరివర్తన అంటాము, రేడియో యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాము. ఈ రేడియో ధార్మికత వలన ఒక అస్థిర కేంద్రకం మరో అస్థిర లేదా స్థిర కేంద్రకంగా రూపాంతరం చెందడాన్ని రేడియో ధార్మిక పరివర్తనగా పేర్కొంటాము. సో ఇక్కడ చూడండి, ఒక అస్థిర కేంద్రకం అన్స్టేబుల్ న్యూక్లియస్ ఏదైతే ఉందో ఆ అన్స్టేబుల్ న్యూక్లియస్ అనేటువంటిది మరో అన్స్టేబుల్ న్యూక్లియస్గా లేదా స్టేబుల్ న్యూక్లియస్గా రూపాంతరం చెందుతుంది. దీన్నే మనం రేడియోధార్మిక పరివర్తనగా పేర్కొంటాము. ఈ రేడియోధార్మిక పరివర్తనలో ఏం జరుగుతుందనంటే ఆల్ఫా విఘటనము లేదా బీటా విఘటనం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక అన్స్టేబుల్ న్యూక్లియస్ ఏదైతే ఉందో ఈ న్యూక్లియస్ నుండి ఆల్ఫా కణం బయటికి రావడం లేదా బీటా కణం బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆల్ఫా విఘటనం జరిగినప్పుడు ఏమవుతుంది, బీటా విఘటనం జరిగినప్పుడు ఏమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ గమనిద్దాం. ఆల్ఫా విఘటనం వలన పరమాణు సంఖ్య అనేటువంటిది అటామిక్ నెంబర్ ఏదైతే ఉందో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. పరమాణు సంఖ్య లేదా అటామిక్ నెంబర్ అనేటువంటిది 2 మరియు ద్రవ్యరాశి సంఖ్య అనేటువంటిది 4 యూనిట్లు తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 64గా ఉంటే దీని నుండి ఒక ఆల్ఫా కణం విడుదలైంది అని అంటే ఇక్కడ వచ్చేటువంటి ఏదైతే పరమాణు ఉంటుందో దానికి పరమాణు సంఖ్య అనేటువంటిది 2గా ఉంటుంది. అంటే 2 యూనిట్ల పరమాణు సంఖ్య తగ్గుతుంది. ద్రవ్యరాశి సంఖ్య ఇక్కడ 128 ఉందనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి 124 అవుతుంది. దీనికి డబుల్ తీసుకున్నాను, 128 అనేటువంటిది 124. సో ఈ రకంగా 4 యూనిట్ల ద్రవ్యరాశి సంఖ్య తగ్గుతుంది, 2 యూనిట్ల పరమాణు సంఖ్య తగ్గడం అనేటువంటిది ఆల్ఫా విఘటనం లోపల జరుగుతుంది. ఇవి అప్లికేషన్ మెథడ్లోని ప్రశ్నలు అడిగారు, డైరెక్ట్గాను ప్రశ్నలు అడగడం జరిగింది. ఒక ఆల్ఫా కణం విడుదలైనప్పుడు పరమాణు సంఖ్యలో వచ్చే మార్పు, ద్రవ్యరాశి సంఖ్యలో వచ్చేటువంటి మార్పు. ఆవర్తన పట్టిక లోపల ఎప్పుడైతే 64వ మూలకం అనేటువంటిది 64వ పరమాణు సంఖ్య కలిగిన మూలకం అనేటువంటిది 62వ పరమాణు సంఖ్య కలిగినటువంటి మూలకంగా మారిందో అప్పుడు ఆవర్తన పట్టిక లోపల ఎడమ వైపుకి మనకి 2 స్థానాలు వెనుకకు జరగడం అనేటువంటి జరుగుతుంది. 64లో ఎక్స్ ఉంది, 62లో వై ఉంది. సో ఇక్కడ 64 అనేటువంటిది ఉంది, ఇక్కడ 62 అనేటువంటిది ఉంది. అప్పుడు 2 స్థానాలు వెనక్కి జరగడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లోపల ఇంతకుముందు అడిగారు. ఇది ఆల్ఫా విఘటనం గురించి. నెక్స్ట్ బీటా విఘటనం లోపల ఏం జరుగుతుందో చూద్దాం. బీటా విఘటనం వలన పరమాణు సంఖ్య 1 పెరుగుతుంది. బీటా విఘటనం లోపల పరమాణు సంఖ్య అనేటువంటిది 1 పెరుగుతుంది. ఏమన్నాం ఇంతకుముందు, x - 1 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు x + 1. బీటా విఘటనం అని అంటే ఇవి కేంద్రకం నుండి పరమాణు నుండి వచ్చేటువంటి ఎలక్ట్రాన్లు అని చెప్పినాం. నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉంటుంది. ఇది విఘటనం జరిగితే పరమాణు సంఖ్య 1 పెరుగుతుంది. ఇందుకు గల కారణం ఏంటంటే కేంద్రకంలోని ఒక న్యూట్రాన్ ప్రోటాన్గా మారుతుంది. ఇప్పుడు ఇక్కడ న్యూట్రాన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ x+1 అంటే ఏంటి, ఇక్కడ మనకి ఈ x+1 కారణంగా పాజిటివ్ ఆవేశం అనేటువంటిది ఎక్కువగా ఉందండి. సో ఒక న్యూట్రాన్ అనేటువంటిది ప్రోటాన్గా మారుతుంది. ఒక న్యూట్రాన్ అనేటువంటిది ప్రోటాన్గా మారుతుంది కాబట్టి పరమాణు సంఖ్య అనేటువంటిది 1 పెరిగి మనకి ఈ బీటా విఘటనం అనేటువంటిది బయటికి రావడం జరుగుతుంది. ఆవర్తన పట్టికలో ఇప్పుడు 1 పెరిగింది కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 62 ఉన్నది 63 అయింది అనుకోండి, అప్పుడు ఆవర్తన పట్టిక లోపల ఒక స్థానం ముందుకు జరగడం జరుగుతుంది. ఆల్ఫా కణ ఉద్గారం లోపల, ఆల్ఫా కణ విఘటనం లోపల ఆవర్తన పట్టికలో 2 స్థానాలు వెనుకకి జరగడం, బీటా విఘటనం కారణంగా 2 స్థానాలు ముందుకు జరగడం అంటే జరుగుతుంది. ద్రవ్యరాశి సంఖ్యలో ఎటువంటి మార్పు ఉండదు. పరమాణు సంఖ్యలో మాత్రమే మార్పు రావడం జరుగుతుంది. 1 పెరిగింది, మరి ద్రవ్యరాశి సంఖ్యలో ఎలాంటి మార్పు రాదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే గామా విఘటనం కేవలం శక్తి మాత్రమే మారుతుంది. పరమాణు సంఖ్య ద్రవ్యరాశి సంఖ్యలో ఎటువంటి మార్పు ఉండదు. గామా విఘటనం ఆల్ఫా లోపల బీటా లోపల ఉన్నట్టుగా ఇక్కడ పరమాణు సంఖ్య ద్రవ్యరాశి సంఖ్యలో మార్పు ఉండదు, కేవలం శక్తి మాత్రమే మారుతుంది. నెక్స్ట్ మనము అర్ధజీవిత కాలం అని అంటాము. ఒక 100 గ్రాముల రేడియో యాక్టివ్ ఎలిమెంట్ని తీసుకున్నప్పుడు ఇది విఘటనం చెంది 50 గ్రాములుగా మారుతుంది. 50 గ్రాములుగా మారుతుంది. అప్పుడు ఈ 100 గ్రాముల నుండి 50 గ్రాములుగా మారడానికి మనకు పట్టినటువంటి సమయాన్నే టీ ఆఫ్ లేదా ఆఫ్ లైఫ్ లేదా అర్ధజీవిత కాలం అని అంటాము. ఒక రేడియోధార్మిక పదార్థంలో సగం పదార్థము విఘటనం చెందడానికి పట్టే కాలాన్ని మనము అర్ధజీవిత కాలము అని అంటాము. ఓకేనా. టీ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.693 బై ల్యాండాగా పేర్కొంటాము. ఈ ల్యాండా అనేటువంటిది రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ కాన్స్టెంట్ అని అంటాము. ఓకేనా. టీ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.693 బై ల్యాండా. సో దీన్నే టీ ఆఫ్ అర్ధజీవిత కాలంగా పేర్కొంటాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే కొన్ని రకాల రేడియోధార్మిక ఐసోటోపులు మరియు వాటి యొక్క ఉపయోగాలు. బేరియం 131ని ఎముకల గడ్డలను గుర్తించడానికి మనకి ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది.
అదేవిధంగా క్రోమియం 51 ఏదైతే ఉందో రక్త పరిమాణాన్ని గుర్తించుట, కాలేయ పనితీరును అంటే లివర్ ఫంక్షనింగ్ ఏ విధంగా ఉందనే దానికి క్రోమియం 51 అనేటువంటి ఐసోటోప్ని గుర్తించడం జరుగుతుంది. గాలియం 67 ఏదైతే ఉందో కణజాల గుర్తింపు, వివిధ రకాల కణజాలాల వ్యాధి పరిస్థితిని గుర్తించవచ్చు గాలియంని ఆధారం చేసుకొని. అయోడిన్ మనకు తెలుసు థైరాయిడ్ గ్రంథి పనితీరు లోపల మనకి ప్రధాన పాత్ర పోషించేటువంటి మూలకం అయోడిన్. అదే అయోడిన్ 123 అనేటువంటి ఐసోటోప్ని ఉపయోగించి థైరాయిడ్ గ్రంథి పనితీరును అధ్యయనం చేయవచ్చు. ఐరన్ ఏదైతే ఉందో మన రక్తం లోపల హిమోగ్లోబిన్ వర్ణద్రవ్యం లోపల ఐరన్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఐరన్ 59 అనేటువంటి ఐసోటోప్ని ఉపయోగించి రక్తంలో ఐరన్ పనితీరును నిర్ధారించుట మరియు మెదడు లోపల ఉన్నటువంటి ట్యూమర్లు అదే క్యాన్సర్స్ అని అంటాం కదా, సో ఆ ట్యూమర్లని ఐరన్ 59 తోటి గుర్తించవచ్చు. ఫాస్ఫరస్ 42 తోటి రొమ్ము క్యాన్సర్, స్త్రీలలో వచ్చేటువంటి రొమ్ము క్యాన్సర్ని నిర్ధారించుటకు ఫాస్ఫర్ 42 అనేటువంటి ఐసోటోప్ని ఉపయోగిస్తారు. పొటాషియం 40 అనేటువంటిది శరీరంలోని అంతర కణాల మధ్యన ఒక కణానికి మరియు మరో కణానికి మధ్యన ఉన్నటువంటి స్పేస్నే అంతర కణాల మధ్య ఉన్నటువంటి ఖాళీ అని అంటారు. ఆ రకమైనటువంటి అంతర కణాల మధ్య ఖాళీలను గుర్తించటకు మరి పొటాషియం 40ని, అదేవిధంగా ఉల్కాపాతం యొక్క వయసును నిర్ధారించే లోపల కూడా పొటాషియం 40ని ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా రేడియో ఐసోటోప్లు, వీటి యొక్క ఉపయోగాలు. సోడియం 24 అనేటువంటిది రక్త ప్రసరణలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించటకు, మెగ్నీషియం 29 అనేటువంటిది మెదడులో ఉన్నటువంటి కణతులను రక్తం గడ్డగట్టడం గుర్తించుట, అదేవిధంగా థైరాయిడ్ పరిమాణం ఆకృతిని, థైరాయిడ్ గ్రంథి ఏదైతే ఉందో దాని యొక్క పరిమాణం ఆకృతి, దాని యొక్క పనితీరును అయోడిన్ 123తో. థాలియం 201 అనేటువంటి ఐసోటోప్ని ఉపయోగించి సాధారణ రక్త ప్రవాహాన్ని పరిశీలిస్తారు. ఇవి రేడియో ఐసోటోపులు మరియు వాడి యొక్క ఉపయోగాలు. జతపర్సంలో అడుగుతున్నారు, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మనకి 2 రకాల కేంద్రక చర్యలు అనేటువంటివి ఉన్నాయి. అవి ఒకటి కేంద్రక విచ్చిత్తి మరియు కేంద్రక సంలీనం. కేంద్రక విచ్చిత్తినే మనము న్యూక్లియర్ ఫిషన్గా పేర్కొంటాము. కేంద్రక సంలీనం ఏదైతే ఉందో కేంద్రక విచ్చిత్తినే మనము న్యూక్లియర్ ఫిషన్ అని అంటాము, ఫిషన్ అని. అదేవిధంగా కేంద్రక సంలీనాన్నే ఫ్యూజన్గా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. సంలీనం అంటే ఏంటి, విచ్చిత్తి అంటే ఏంటిది అనేది మనం నెక్స్ట్ చూద్దాం. కేంద్రక విచ్చిత్తి అని అంటే ఒక భార కేంద్రకము 2 దాదాపు సమాన ద్రవ్యరాశులు కలిగినటువంటి 2 YZ ఈ రకంగా రెండింటిగా విడిపోవడాన్ని కేంద్రక విచ్చిత్తిగా పేర్కొంటాము. యురేనియం కేంద్రకాన్ని ఒక ఉష్ణ న్యూట్రాన్ ఢీ కొట్టినప్పుడు యురేనియం కేంద్రకం అనేటువంటిది బేరియం గాను మరియు క్రిప్టాన్ గాను, న్యూరేనియం తీసుకొని ఒక న్యూట్రాన్తో ఢీ కొట్టినప్పుడు మనకి బేరియం గాను మరియు క్రిప్టాన్ గాను విడిపోతుంది. దీన్నే కేంద్రక విచ్చిత్తిగా పేర్కొంటాం. ఈ న్యూట్రాన్తో ఢీ కొట్టాలి ఉష్ణ న్యూట్రాన్ని. సో నెక్స్ట్ మనం శృంఖల చర్య అంటాం. ఇప్పుడు యురేనియంని న్యూట్రాన్తో ఢీ కొట్టడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనకి బేరియం మరియు క్రిప్టాన్ అనేటువంటిది రావడం జరిగింది. దీంతో పాటు మనకి మరో 3 న్యూట్రాన్ అనేటువంటివి రావడం జరిగింది. ఈ 3 న్యూట్రాన్లు ఇక్కడ నుండి వచ్చినటువంటి 3 న్యూట్రాన్లు మరో యురేనియంని ఢీ కొట్టడం అనేటువంటిది జరుగుతుంది. మరో యురేనియం మళ్ళీ ఇక్కడ నుండి 3 న్యూట్రాన్లు అనేటువంటి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇది ముగ్గురికి సాయం చేయండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి సాయం చేయండి అన్నట్టుగా ఈ చర్య అనేటువంటిది అలాగే కొనసాగుతూ ఉంటుంది. దీన్నే శృంఖల చర్యగా పేర్కొంటారు. ఈ శృంఖల చర్యని ఆధారం చేసుకునే మనకు ఆటం బాంబు నిర్మాణం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా న్యూక్లియర్ రియాక్టర్ లోపల మనం శక్తిని పొందేటువంటి మన రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని ఉపయోగించి న్యూక్లియర్ రియాక్టర్ లోపల మనం శక్తిని పొందడం జరుగుతుంది. ఆ న్యూక్లియర్ రియాక్టర్లో జరిగేటువంటి చర్య కూడా శృంఖల చర్య. కానీ ఇక్కడ ఆటం బాంబు లోపల అనియంత్రిత శృంఖల చర్య ఉంటుంది. న్యూక్లియర్ రియాక్టర్ లోపల నియంత్రిత శృంఖల చర్య, కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అనేటువంటిది న్యూక్లియర్ రియాక్టర్ లోపల ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని కంట్రోల్ చేయవచ్చు. ఇది శృంఖల చర్య ఆటం బాంబు మరియు న్యూక్లియర్ రియాక్టర్ లోపల వాడతాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే కేంద్రక సంలీనం, ఇది మరో రకమైనటువంటి కేంద్రక చర్య. 2 తేలికపాటి పరమాణు కేంద్రకాలు కలిసి, అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు X అనేటువంటిది Y మరియు Zగా విడిపోవడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది, Y మరియు Z అనేటువంటి 2 చిన్న కేంద్రకాలు, ఇవి 2 కలిసి Xగా ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. 2 తేలికపాటి పరమాణు కేంద్రకాలు కలిసి ఒక భార పరమాణు కేంద్రకంగా మారే ప్రక్రియనే కేంద్రక సంలీనం అంటారు. సో ఈ కేంద్రక సంలీన చర్య లోపల మనకి, అదేవిధంగా కేంద్రక విచ్చిత్తి చర్య లోపల అధిక మొత్తంలో శక్తి విడుదలవుతుంది. రెండిట్లో కూడా 2 హైడ్రోజన్ పరమాణువులు కలిసి డ్యూటీరియం ఏర్పడడాన్ని మనము ఈ కేంద్రక సంలీన చర్యకి ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ కేంద్రక సంలీన చర్యలను ఉష్ణ కేంద్రక చర్యలు అని కూడా అంటాము. ఎందుకంటే అధిక మొత్తంలో ఉష్ణం అనేటువంటిది విడుదల అవుతుంది కాబట్టి ఉష్ణ కేంద్రక చర్యలు అని అంటాము రెండు కూడా. సో నక్షత్రాలలో సూర్యుని లోపల నిరంతరము కేంద్రక సంలీన చర్యలు అనేటువంటివి జరుగుతాయి. గుర్తుంచుకోండి, ఆటం బాంబు లోపల న్యూక్లియర్ రియాక్టర్ లోపల
కేంద్రక విచ్చిత్తి చర్యలు ఉంటాయి. సూర్యుని లోపల మరియు నక్షత్రాల లోపల మనకి కేంద్రక సంలీన చర్యలు అనేటువంటి ఉంటాయి. ఈ రెండో అంశాలే అనేక సార్లు పోటీ పరీక్ష లోపల మనకు అడగడం అనేటువంటి జరిగింది. హైడ్రోజన్ బాంబు యొక్క పని విధానం కనుక చూసినట్లయితే అనియంత్రిత కేంద్రక సంలీన చర్య అని గుర్తుపెట్టుకోండి. అనియంత్రిత అంటే అన్కంట్రోల్డ్ కేంద్రక సంలీన చర్య అని గుర్తుపెట్టుకోండి. ఇది మనకి కేంద్రక రసాయన శాస్త్రము మరి దానిలో ఉన్నటువంటి అంశాల గురించి. మరో క్లాస్లో మరో పాఠ్యాంశంతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.